మా ఊర్లో మరిడమ్మ జాతర ఏ విధంగా చేసుకున్నామో మీకు చూపిస్తాం, వచ్చేయండి. ఇవి మేము అమ్మవారికి సమర్పించాల్సినవండి. ఇంట్లోనే దీపం వెలిగించి వీటిని మేము పట్టుకొని వెళ్తాము. చూసారా ఎంతమంది వచ్చారో. ఇది మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటామండి. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు. మేము ఏదైతే దీపం వెలిగించుకుంటూ వస్తామో ఫస్ట్ మరిడమ్మకి ఇచ్చుకుంటాము. మరిడమ్మ ముందు దీపం వెలిగించుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత గంగాలమ్మకి దండం పెట్టుకుంటామండి. నేను వీడియో తీయడం చూసి ఈ తాతగారు ఎలా అంటున్నారో మీరే చూడండి. చూసారు కదండి మా వాళ్ళ ఆనందం. అంతే ఆనందంతో దేవుణ్ణి దర్శించుకుంటామండి. మేము సమర్పించాల్సిన నైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకొని నైవేద్యాన్ని స్వీకరించి ఇంటికి తిరిగి వెళ్తామండి. చూసారు కదా, చాలా అంటే చాలా ఆనందంగా సమర్పించుకుంటామండి. ఎవరైతే నాటుకోళ్ళని కూడా సమర్పించుకుంటారో వాళ్ళు దండం పెట్టుకొని నాటుకోళ్ళని కూడా కోసుకుంటారండి. చూసారు కదండి మా మరిడమ్మ జాతర ఎలా జరుపుకున్నామో. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.